Pioneer Shopping Mall, weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక ఈవెంట్ని చాలా గ్రాండ్గా చాలా యూనిక్గా అంటే 90s అండ్ 20s మిక్స్ చేస్తూ చాలా యూనిక్గా స్టార్ట్అప్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంతే. చాలా అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పాను, ఎందుకంటే అంత బాగున్నాయి సాంగ్స్. నేను రోజు వింటున్నాను కదా, డెఫినెట్గా అన్నీ వాళ్ళ హృదయాల్లో ఉన్న పాటలే. అందరూ వాళ్ళు ఇచ్చిన హిట్సే నాకు. నేను కష్టపడి చేసిన, నేను రాజు చేసినా కూడా హిట్ చేసేది ఎవరు? వాళ్ళే కదా, ఆడియన్సే కదా. వాళ్ళు హిట్ చేశారు కాబట్టి వాళ్ళ హిట్ సాంగ్స్ నేను వాళ్ళ ముందు మళ్ళీ ప్రజెంట్ చేయబోతున్నా విత్ న్యూ కలర్ తోటి. సార్ నిజంగా ఇప్పుడు చాలా మంది సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది. ఎస్ కదా సార్. పైగా ఈ మామూలు బ్యాండ్స్లో వాయిస్తుంటారంట, ఎన్ని వాయించినా నా పాట 2-3 పడిపోతాయి ఇక్కడ ఆడియన్స్కి. ముఠా మేస్త్రి కంపల్సరీగా పాడాలి, కానీ పెట్టరు కానీ కొట్టరు. ఇటు సాంగ్స్ రెగ్యులర్గా పడుతుంటాయి. ఇప్పటికీ నా సాంగ్స్ లైక్ చేస్తున్నారంటే మా అదృష్టం, నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం మాకు. ఆ సరస్వతి కటాక్షం, మా అమ్మ నాన్నగారు దీవెనలు, ఒక నేను రాజ్ ఒక కుమ్ము గుమ్మేసాం పాటలన్నీ. తర్వాత కోటిగా నేను ఏం చేశాను మ్యాక్సిమమ్ అది చించేశారు, నిజంగానే చించేశారు. అలా అనిపిస్తుంది. ఆ పాటలు వింటుంటే నో బడీ విల్ టచ్, ఎవరు ఆ బౌండరీస్కి రాలేరు అసలు. అంటే ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ ఆ బౌండరీస్కి రాలేరు ఎవరు. అటువంటి ఆర్గనైజేషన్ చేశాను నేను. సార్ అప్పటి సాంగ్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలు కూడా ఎక్కువగా హమ్ చేస్తూ ఉంటారు. అవును, చాలా మంది ఇప్పుడు రీల్స్ లో సాంగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అమ్మా, నేను అమెరికాలో రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఒక షో చేశాను. చిన్న పిల్లలు మొత్తం వాళ్ళు స్టేజ్కి వచ్చి ఎవ్రీ సాంగ్ దే సింగింగ్ అండ్ దే డాన్సింగ్. అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వేస్తూ ఈ పాటలను అలవాటు చేశారు వాళ్ళకి బాగా, కారుల్లో అంతా వేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా చాలుగా నా జన్మ అంటే మేము వి అచీవ్డ్. అంతే కదా, జనరేషన్కి. అండ్ సార్ మీకు వెకేషన్స్ చాలా ఎక్కువ ఇష్టం అని విన్నాను నేను. బాగా కదా, గ్రీన్ నేచర్ అన్న వెకేషన్స్ అన్న. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? యూఎస్కి వెళ్తే అన్నీ తిరుగుతాను అక్కడ. నాకు టోటల్గా నచ్చిన ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్. నా రవికిషోర్ తీసినాడు నన్ను నువ్వే షూటింగ్ టైంలో స్విట్జర్లాండ్ తీసినాడు. అది చూసిన తర్వాత ఇంకా పర్వతాలు, తర్వాత అలాస్కా మహాపర్వతాలు. నాకు పర్వతాలు అంటే చాలా ఇష్టం. గ్రీనరీస్తో పాటు పర్వతాలు, మహావృక్షాలు అవి కూడా చూశాను. ఎటువంటి వృక్షాలు? ఈ హాల్ అంత ఉంటుంది, దాని యొక్క బేస్ హైట్ ఎంత ఉంటుందంటో దాదాపు ఒక more than 1,000 feet, more than that. ఒకటే లెవెల్ ఇలాగ అవన్నీ చూసి వచ్చాను నేను. 1000 feet గ్రేటెస్ట్ ట్రీస్ మా, అటువంటి ట్రీస్ అటు కాలిఫోర్నియాలో ఉన్నాయి. అది అంటే సియాటిల్ నుండి కాలిఫోర్నియా మధ్యలో అనమాట. ఇది ఒక రెడ్వుడ్ ఫారెస్ట్ అని. ఓ మై గాడ్, అమేజింగ్. అన్నీ చూశాను నేను. చూసిన తర్వాత ఇంకా నాకు ఎందుకు జీవితం అయ్యి కదా, అసలు ఎన్ని జనరేషన్స్ చూసి ఉంటాయి ఆ వృక్షాలు. ఒక్కొక్క వృక్షానికి 5,000 సంవత్సరాలు, ఒక్కొక్క 3,500 సంవత్సరాలు. ఆ చెట్లంతా పట్టుకొని నేను ముద్దులు పెట్టుకొని ఆ పెచ్చులంతా వచ్చి తెచ్చుకున్నాను నేను మెమరీకి. అన్నేళ్ళు బతికిన చెట్లే ఎలా దాచుతున్నారు? తెచ్చి జాగ్రత్త పెట్టుకున్నాను నేను. ఈ పెచ్చులు తెచ్చి ఆ చెట్ల రియల్ ఇది మా అల్లుడు పెయింట్ చేశాడు. ఇక్కడ ఆయన సియాటిల్లో ఉంటారు, మా డాటరు, మా మనవరాళ్ళంతా. ఆయన పెయింట్ మేము అందరూ వెళ్ళాము రెడ్వుడ్ ఫారెస్ట్కి. ఆయన పెయింట్ చేసిన తర్వాత వృక్షానికి మా డాటర్ చెప్పింది, డాడీ మీరు అన్నీ కలెక్ట్ చేశారు కదా, దీంట్లో అంటిస్తాను, ఇది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్దని. ఎలా పదిలంగా పెట్టుకున్నాను నేను. ఇది 5,000 years ఓల్డ్ చెట్టు. వాటి బెరడని తెచ్చుకున్నాను నేను. పాడవకుండా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఒకసారి ఆడియన్స్ చూద్దాం. ఇదండి రెడ్వుడ్ ఫారెస్ట్ ట్రీస్ అనమాట, అక్కడ నుండి తెచ్చిన బెరళ్ళు. ఇప్పుడు అర్థమైంది మీకు ఎంత గ్రీన్ నేచర్ అనేది. మాకు లోపలికి వచ్చిన తర్వాత అదొక పాజిటివ్ వైబ్ వస్తే, లోపలికి వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ, ఈ డివోషన్, ఈ డివైన్ చూసిన తర్వాత అది అవన్నీ మా వైఫ్కి వెళ్తుంది. మా వైఫ్ జ్యోతి, తనకే వెళుతుంది ఆ క్రెడిట్ అంతా. ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అంటే వైఫ్ వల్లే వస్తుంది, ఆడవాళ్ళ వల్లే వస్తున్నాయి పాజిటివ్ వైబ్. వాళ్ళు చేసే పూజలు అవన్నీ టోటల్గా ఆవిడ వల్ల ఈ పాజిటివ్ వైబ్
కోర్స్ మా మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు, మా అమ్మ నాన్నగారు. ఎప్పుడు రోజు వాళ్ళు ప్రే చేసుకుంటూ ప్రశాంతం. అంతే కదా సార్ మీరు అందుకే ఇంత హ్యాపీగా ఇంత కూల్గా ఉండబట్టి ఇంత యంగ్గా ఉన్నారు సార్ కదా. ఆఫ్ కోర్స్. సార్ ఇప్పుడు నేను మీకు ఒక సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, కానీ మా అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఉండాలిగా మరి. మరి మీరు ఇచ్చే ఆన్సర్ ఆన్సర్ ఇస్తారో చూడాలి. సరే కమా. మీ గురించే, నా గురించి మీ గురించి మాకు తెలుసుకోవాలి కాబట్టి. తెలుసుకోవాలి. ఓకే. ఫేవరెట్ ఫుడ్. మాకు ఆన్సర్స్ తెలుసు, కానీ కరెక్ట్ చెప్తున్నారో రాంగ్ చెప్తున్నారో మరి మేము తెలుసుకోవాలిగా. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? గుత్తి వంకాయ ముద్దపప్పు కాంబినేషన్, ఆ నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని గుత్తి వంకాయ కూర తింటూ ఉంటే. అఫ్ కోర్స్ నాన్ వెజిటేరియన్ అన్నీ, నాకు అన్నీ ఇష్టం. నాన్ వెజ్లో అన్నీ కుమ్మేస్తారు అన్నీ, బట్ నాకు ఎక్కువగా ఫిష్ తింటాను నేను. ఇప్పటికీ కూడా అడ్డమైన చెత్త తినకుండా చాలా హెల్త్ కాన్షియస్గా బాగా మంచి డైట్ ఫుడ్ తింటారని విన్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను మామూలు జంక్ ఫుడ్స్ తిన్నాను అసలు. బయట ఎక్కడ తిన్నాను నేను అసలు, ఇంటికి వచ్చే తింటాను ఇప్పుడు. నాకు ఎందుకంటే బయట అది భయం వేస్తుంది నాకు. ఏంటి ఈ ఆయిల్స్కి మార్చేస్తారని, అంటే అన్నీ అలర్ట్రేట్గా ఉంటాయి కదా బయట, ఇంకోసం భయం నాకు. అందులో ఇంట్లోనే ఏ టైం అయినా నైట్ వచ్చి ఇంట్లోనే తింటాను. మీ ప్లేలిస్ట్లో ఆల్రెడీ మాకు ఒక టాప్ 3లో రీక్రియేట్ చేయాలంటే ఏ సాంగ్స్ అనేది చెప్పేశారు. అవును కదా. ఫర్ ఎవర్ ఎప్పుడు హమ్ చేసుకునే ఇంకొక ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పాలి. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, జరిగిన తారనలో ఓ ఎక్కడున్నావు అంటోంది హాయిగా, ఈ క్షణం ఒకే. ఈ పాట నాకు బాగా ఇష్టం, చాలా ఫేవరెట్ ఫేవరెట్ మెలోడీ. సార్, జ్యోతి మ్యామ్కి ఒక సాంగ్ని డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఆవిడకి అన్ని, నా మ్యూజిక్ అంతా ఆవిడకే డెడికేషన్. సార్ మ్యూజిక్ అంతా మ్యామ్కే నా డెడికేషన్, పాటలన్నీ ఆవిడకే కదా. అన్ని మ్యామ్కే డెడికేషన్, కానీ ఒక స్పెషల్ సాంగ్ డెడికేట్ చేయాలి. ఆవిడ పేరు మీద ఒక పాట చేశాను నేను. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి, నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి. జయసుదాస్ కదా పాడించా ఈ పాటని. ఏదో సినిమా పేరు గుర్తురాట్లా, ఆవిడ మీద తలుచుకొని చేసింది. తర్వాత మా చిరంజీవి గారిని తలుచుకుంటూ, అంజలి పుత్రుడా వీరాది వీరుడా సూర్యుడా ధీరుడా నీ మీద నాకు యా, ఆయన తలుచుకుంటూ చేసింది ఆ సాంగ్. సార్, మీరు ఎక్కువ యాక్టర్స్లో ఎక్కువ హీరోకి మ్యూజిక్ని ఇచ్చారు? నేను అందరికీ చేశానండి. సుమన్ గారికి నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాను. కోర్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కూడా 7-8 మూవీస్ చేశాను ఆయనకి. నాగార్జున గారికి, వెంకటేష్కి, తరుణ్కి 3-4 చేశాను ఆయనకి. ఇలాగనే అన్ని హిట్సే, మ్యూజికల్ హిట్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.